అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను మన వార్తలు గమనిద్దాం. ఫస్ట్ నమస్తే తెలంగాణ నుండి వార్తలు చూస్తున్నాం. ఏదైతే బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు, కమల్ ఢమాల్ తెలంగాణలో బీజేపీ గల్లందంటూ కూడా ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దక్కని డిపాజిట్ మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినవి 17,061 ఓట్లే. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇదే స్థానంలో 25,866 ఓట్లు పొందినటువంటి దీపక్ రెడ్డి ఈసారి చాలా మట్టుకి తగ్గిపోయినటువంటి అంశం. కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం మొత్తానికి వెనుకంజలో ఉందంటూ దానికి సంబంధించి ఓటు బ్యాంకు కోల్పోయిందంటూ కూడా ఇక్కడ వార్తను మనం క్లియర్ కట్గా చూడొచ్చు. కాడి పారేసినటువంటి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ కూడా ఉందంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్నటువంటి ఆ పార్టీకి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఈ ఘోర ఓటమిని బీజేపీ మూట కట్టుకున్నదంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏనని ఈ ఫలితం రుజువు చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఏదో ఊపుతో వచ్చినటువంటి ఫలితాలను చూపించి ఇన్నాళ్ళు గప్పాలకు పోయినటువంటి నేతలకు గర్వభంగం తప్పలేదు. జూబ్లీస్ పరిధిలో ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటులో 3వ వంతైనా ఇప్పుడు లభించలేదు. బీజేపీకి బలం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు. ఓటమి తెలిసే పోటీ చేశాం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించి చూడొచ్చు. ఇక ఇంకొక ఐటమ్ చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త చూస్తున్నాం. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఫలితంతో నిరాశ చెందబోము, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించినటువంటి బ్రదర్స్ కుమ్మక్కు బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. జూబ్లీస్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. జూబ్లీస్ కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసింది. జూబ్లీస్లో పోలీసులు అలాగే ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తివంచన లేకుండా పోరాటం చేశారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా ఇది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. ఉప ఎన్నికల్లో మా పార్టీ నాయకులు మనసు పెట్టి పనిచేసిండ్రు. దీపావళి పండుగను సైతం పక్కన పెట్టి పార్టీ విజయం కోసం ప్రత్యామ్నాయం ప్రయత్నం చేసి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో మనం సక్సెస్ అయ్యామంటూ కూడా కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఆయన హితబోధన చేసినటువంటి సందర్భం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం ఎదురైందంటూ కూడా ఇక మరో వార్త చూస్తున్నాం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం మట్టికరిచినటువంటి మహాగఠబంధన్ 35 సీట్లకే పరిమితం. కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లే. 5 స్థానాలు ఎంఐఎం కైవసం చేసుకుంది. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు. సత్తా చాటిన నితీష్ కుమార్. బీహార్ ఫలితాల తర్వాత బోసిపోయిన ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో బోసిపోయింది. ఎవరు లేరు చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించినటువంటి బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పలు ఇతర పార్టీలతో కూడినటువంటి మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 243 స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి 35ను మించి గెలవలేకపోయింది, చతికిల పడిపోయింది. రాహుల్ మళ్ళీ ఫెయిల్ అయ్యారంటూ కూడా వార్త చూడొచ్చు. తిరస్కరించినటువంటి బీహార్ 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటే గెలవలేదు. ఏదైతే 110 నియోజకవర్గాల్లో వారు పర్యటిస్తే ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేకపోయారని చెప్పేసి కూడా వార్తను చూడొచ్చు మనం. జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మళ్ళీ విజయం సాధించింది. బీహార్లోని మొత్తం 243 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ 3/2 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ 202 స్థానాలను కైవసం చేసుకుంది. చెరో 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, జేడీయూ వరుసగా 89, 85 స్థానాలను గెలుచుకుంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాస్వాన్ సారథ్యంలోని ఎల్జీపీ 19 స్థానాల విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠబంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి ఆర్జేడీ ఈసారి 25 సీట్లను కైవసం చేసుకుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో నవీన్ గెలుపు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. ఆఖరిదాకా గట్టి పోటీనిచ్చినటువంటి బీఆర్ఎస్ అంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. ఇక్కడ మా పవర్ చూపాలా, అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించారంటూ కూడా ఏదైతే హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి క్లియర్ కట్ ఇక్కడ వార్తను చూడొచ్చు.
50 నుంచి 100 గజాల నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారు, భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదంటూ కూడా కోర్టు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇష్టానుసారం చేస్తామంటే మేము మా సత్తా చూపిస్తాం, హైడ్రా కన్నా ఉన్నతమైనటువంటి అధికారాలు కోర్టుకు ఉంటాయి, మీ మీద రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి, మంచి చేసి మన్ననలు పొందండి కానీ ఇలా కాదంటూ కూడా ఏదైతే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్కు తేల్చెప్పినటువంటి హైకోర్టు ధర్మాసనం. ఈ అంశం సంబంధించి హైకోర్టు క్లియర్ కట్గా హైడ్రా కమిషనర్కు సూచనలు అలాగే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం, జూబ్లీహిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం, మూసీ హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం అంటూ కూడా సీఎం ఇలా కొట్టిపరిచినటువంటి అంశం. దానికి సంబంధించి అటు ఆ వార్త చూడొచ్చు. హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలు పెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం చర్యలు ఉండాలనే విషయం ఉన్నతాధికారిగా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకోవద్దని హైడ్రా కమిషనర్ను హైకోర్టు సూచించింది. ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం మనం. ఇటు మహబూబ్ నగర్లోని మార్కెట్ యార్డ్ వద్ద చలి కాచుకుంటున్న హమాలీలు. ఏదైతే పెరుగుతున్నటువంటి ఈగమంటే ఇక్కడ వార్తను చూస్తున్నాం. పెరుగుతున్న చలి రోజుకి గత వారం రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి అంశం. చలి తీవ్రతతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8గా నమోదైంది. చలిగాలులతో జాగ్రత్త, వైద్యులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో మరో అల్పపీడనం కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజుకు గణనీయంగా పడిపోవడంతో 10 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఇరిగేషన్ ఆందోళన గుప్పిట్లో అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. సలహాదారు మొదలు DEల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ అవుతున్నాయి. బనకచర్ల భాగవతం వెనుక వారిదే పాత్ర అంటూ కూడా వార్త చూస్తున్నాం. అవినీతి ముద్దతో మన ఇంజనీర్లపై వేటు పడుతుంది అంటూ కూడా వార్త చూస్తున్నాం. అదనపు ఇన్ఛార్జీల బాధ్యతలు నియామకాల్లో ఏపీ కాంగ్రెస్ కీలక నేత వెరసి రాష్ట్ర సాగునీటి రంగం అస్తవ్యస్తమవుతుంది. ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగని వార్త చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దర్శించలలోని సాయి హనుమాన్ మిల్లు ఎదుట రైతులు ఆందోళన చేస్తున్నారు. మంత్రి ఇలాకా మిల్లర్ల ధోకా అంటూ కూడా వార్త చూస్తున్నాం. కొనుగోలులో దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలకు 2350 ఇస్తామన్న వ్యాపారులు. సూర్యాపేట జిల్లా దిస్సించర్లలో రైతులు ఆందోళన చేస్తున్నారు. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిస్సించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ రైస్ మిల్లు ఎదుట శుక్రవారం నిరసన తెలుపుతున్నారు. వాళ్ళు ఏదైతే ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా ఇస్తామన్నటువంటి మోసం చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇంకా మరొక వార్త చూస్తున్నాం. ఎల్లుండి నుంచి పత్తి కొనుగోలు బంద్, ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం, సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం, L1, L2, L3 నిబంధనపై వ్యతిరేకత, అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని డిమాండ్. ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ఏదైతే భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు, పెన్సిల్ కోడ్, ఏసీబీ రైడు, నమస్తే తెలంగాణ కథనంతో కదలిక, రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజంతా తనిఖీలు చేశారు. పలు అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, కార్యాలయంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల అరెస్టు వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు. ఏదైతే పెన్సిల్ రాత కోట్లలో మేతంటూ కూడా నమస్తే తెలంగాణ ప్రచురించినటువంటి కథనానికి ఈ ఎఫెక్టు ఏసీబీ రైడ్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధక శాఖ కొరడా జులిపించింది. ఒక్కో ఆఫీసులో రోజుకు కనీసం 2 లక్షల వరకు పథకం ప్రకారం దండుకుంటున్న వారిపై ఏసీబీ రైడ్. ఒక్కో ఆఫీసులో దాదాపు 2 లక్షల వరకు దండుకుంటున్నారంట. ఏదైతే ఇది పెద్ద స్కామ్ అని చెప్పేసి ఇక్కడ వార్తను మనం క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ వార్షిక లక్ష్యానికి మించి అప్పు చేశారు. 18న మరో 2100 కోట్లు
రేవంత్ సర్కారు సిద్ధమైందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంకుకు రేవంత్ సర్కారు తాజా ఇండెంట్ ఇచ్చింది. వార్షిక లక్ష్యం 54,000 కోట్లు. ఈ ఏడాది ఇప్పటికే 53,000 కోట్లు దాటినటువంటి సర్కారు రుణం ఏదైతే ఈ ఏడాది ఆల్రెడీ ఇప్పటివరకు 53,000 కోట్లు అప్పు తీసుకొచ్చిందంటూ కూడా ఇక్కడ వార్తలు చూపిస్తున్నాం. రైట్, ఇక మళ్ళీ అదే బుకాయింపు. పార్టీ మారలేదని చెప్పేందుకు ఫిరాయింపుదారుల యత్నం జరుగుతోంది. ఏదైతే పార్టీ మారినటువంటి ఫిరాయింపుదారులకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఏదైతే స్పీకర్ సమక్షంలో పోచారం అరకేపూడిలా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఇంతకుముందు ఏదైతే చెప్పారో మళ్ళీ అవే అబద్ధాలు చెబుతున్నారో అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్గా. రైట్, ఇంకొక వార్త చూస్తున్నాం. వృక్షమాత కన్నుమూత, జీవితమంతా వృక్ష సంరక్షణకే అంకితం చేసిన తిమ్మక్క 114 ఏళ్ల వయసులోనూ పచ్చదనం కోసం తపన పడిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రైట్, ఏదైతే మంత్రి దీనికి సంబంధించి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం మనం. మంత్రి ఇలాకాకు సంబంధించి డీటెయిల్గా చూద్దాం. రైట్, ఎల్లుండి నుంచి పత్తి కొనుగోలు బంద్ అంట. దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం జారీ చేసింది. సమస్యలపై మండిపాటు. L1, L2, L3 నిబంధనలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దీని సమస్య పరిష్కారానికి కొనుగోలును నిలిపివేస్తాం. కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటన. ఏదైతే సమస్య పరిష్కారం కోసమే కొనుగోలును నిలిపివేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కాటన్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటన చేసింది. తమ సమస్యలను ఈ నెల 16లోగా పరిష్కరించాలని, లేకపోతే 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలును నిలిపివేస్తామని కాటన్ మిల్లర్స్ అండ్ జిన్నింగ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిపిఐ వారు అలాగే L1, L2, L3 పేరుతో ఉన్నటువంటి కొన్ని మిల్లులు నడిపి మరికొన్ని నడపకపోవడంతో జిన్నర్ ఆర్థికంగా నష్టపోతున్నారని, అలాగే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టు చెప్పారు. 16వ తేదీ నుంచి కొనుగోలు నిలిపివేస్తామని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఏదైతే కేంద్రం కొర్రీలు రైతుల కష్టాలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ సీజన్ పత్తి రైతులకు పీడకలనే. అకాల వర్షాలతో పత్తి మొత్తం తడిసిపోయి దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు పత్తి కొనుగోళ్లపై సిసిఐ పెడుతున్నటువంటి నిబంధనలు కొర్రీలతో రైతులకు మరింత నష్టం జరుగుతున్నది. ముఖ్యంగా 12% తేమ నిబంధనలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వర్షాలకు పత్తి తడిసిపోవడంతో తేమ శాతం అధికంగా ఉంటున్నది. అలాంటి పత్తి కొనుగోలుకు సిసిఐ అంగీకరించడం లేదు. దీంతో పాటు రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేసేందుకు సిసిఐ నిరాకరిస్తున్నది. పోని బహిరంగ మార్కెట్లో విక్రయిద్దామనుకుంటే మద్దతు ధర 8,110 ఉండగా మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు 6,000కే కొంటున్నారు. ఇటు సిసిఐ కొనుగోలు చేయక అటు ప్రైవేటు వ్యాపారులు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మొన్నటి వరకు ఎకరానికి 12 క్వింటాలు కొనుగోలు చేసిన సిసిఐ ఇప్పుడు ఈ పరిమితిని 7 క్వింటాలకే కుదించింది. వర్షాలకు చెడిపోగా మిగిలిన పత్తినైనా అమ్ముకుందామనుకుంటే సిసిఐ అధికారులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తం 25 లక్షల టన్నులు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సిసిఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 1.11 లక్షల టన్నులే కొనుగోలు చేసింది. రైట్, జిన్నింగ్ మిల్లర్ల ఆగ్రహం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై జిన్నింగ్ మిల్లర్లు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలులో జిన్నింగ్ మిల్లులకు సిసిఐ కొత్తగా అమల్లోకి తెచ్చినటువంటి L1, L2, L3 నిబంధనలను వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల కొన్ని మిల్లులకే పత్తి వస్తుందని, మిగతా మిల్లులకు పత్తి రాకపోవడంతో అవి నష్టపోతామని చెబుతున్నారు. కాబట్టి ఈ నిబంధనలను ఎత్తేసి అన్ని మిల్లులకు పత్తి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొదట ఈ నెల 6 నుంచే జిన్నింగ్ మిల్లులను బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. కాగా ప్రభుత్వం చర్చలు జరిపి ఈ నెల 10 వరకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బంద్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ ప్రభుత్వం ఆ తర్వాత వారిని పట్టించుకోకపోవడంతో, సమస్యలు పరిష్కరించకపోవడంతో మళ్లీ బంద్కు నిర్ణయించారు. ఈసారి సమస్యలు పరిష్కరిస్తేనే జిన్నింగ్ మిల్లులు ఓపెన్ చేసి పత్తి కొనుగోలు చేస్తామని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. కాగా మొత్తం 325 మిల్లులను
నోటిఫై చేయగా ప్రస్తుతం 256 మిల్లులను ఓపెన్ చేశారు. ఇంకా 69 మిల్లులనే ఓపెన్ చేయాల్సి ఉన్నది. ఏదైతే రైతులకు సంబంధించి ఆ అంశం సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఇరిగేషన్లో పాలన అస్తవ్యస్తం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. మనం ప్రమోషన్లు ఇచ్చిన సిఈ పోస్టులన్నీ ఖాళీ, మొత్తంగా చీఫ్ ఇంజనీర్లు లేని 9 సర్కిళ్ళు, ఉన్న వాళ్ళకి అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నటువంటి వైనం అంటూ కూడా చూడొచ్చు క్లియర్గా. ఇక తెలంగాణ ఇరిగేషన్ ఆందోళన గుప్పిట్లో ఉందంటూ కూడా చూడొచ్చు. ఢిల్లీ కేంద్రంగా చక్రం తిరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. జాతీయ కాంగ్రెస్ నేత అధినేత అనుచరుడిగా పేరున్నటువంటి కీలక నేత ఒకరు ఇరిగేషన్ శాఖలోకి ఆంధ్ర అధికారులను చొప్పిస్తున్నారని జలసౌధ వర్గాలు